అందరికీ నమస్కారం అండి. నవంబర్ 21 పోలి పాడ్యమి. ఈ రోజున చేసే పోలి స్వర్గం పూజను ఏ విధంగా చేయాలనేది ఇప్పుడు మనం ముందు వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు పోలి స్వర్గం పూజను ఆచరించిన తర్వాత చెప్పుకోవాల్సిన పోలి స్వర్గం కథను గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈ నెల నవంబర్ 21వ తేదీన శుక్రవారం నాడు పోలి పాడ్యమి వచ్చిందని మనందరికీ కూడా తెలిసిందే కదా. ఈ పోలి పాడ్యం నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజాము నిద్రలేచి అరటి దుప్పల్లో దీపాలు వెలిగించి నదిలో వదులుతారు. భక్తి శ్రద్ధలతో చిన్న దీపం వెలిగించినా సరే ఈ కార్తీక మాసం నెల రోజులు దీపాలు వెలిగించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. కార్తీక మాసంలో ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు ఈ పోలి పాడ్యం రోజు 30 ఒత్తులు దీపం వెలిగించి నీటిలో వదిలితే కార్తీక మాసం నెల రోజులు పూజ చేసేంత ఫలితం వస్తుందని కార్తీక పురాణం వివరిస్తుంది. ముందుగా ఇంట్లో దీపాలు వెలిగించుకున్న తర్వాత నదిలో దీపాలు వదలాలి. అరటి దప్పల్లో దీపాలు వెలిగించి నదుల్లో దీపాలు వదలాలి. నదుల్లోని చెరువుల్లో దీపాలు వదలలేని వారు ఒక ఇత్తడి పళ్ళెంలో నీరు పోసి అరటి తిప్పల్లో దీపాలు వెలిగించి దాన్ని చెరువుగా భావించి విడిచిపెట్టాలి. అరటి దప్పలు దొరకకపోతే కొబ్బరి చిప్పులో కానీ తమలపాకులో కానీ జిల్లేడు ఆకులో కానీ దీపాలను వదలాలి. తర్వాత మీ చేత అక్షింతలు పట్టుకొని పోలీస్ వర్గం కథ చెప్పుకోవాలి. ఆ పోలీస్ వర్గం కథ గురించి కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా పోలీస్ వర్గం కథ. ఓ మారుమూల గ్రామానికి చెందిన ఒక స్త్రీకి నలుగురు కోడళ్ళు ఉండేవారు. కొన్ని కథలు 5గురు కోడళ్ళు ఉండేవారంటారు. కావున కొంతమంది కోడళ్ళు ఉండేవారన్నమాట అనుకుందాం మనం. వారందరిలో చిన్న కోళ్ళంటే అత్తగారికి ఎప్పుడు కూడా నచ్చేది కాదు. ఎప్పుడు కూడా ఆమెను తిడుతూ ఉండేది. పనులన్నీ కూడా చిన్న కోడలకి అప్పు చెప్పేవారు. ఒక చిన్న కోడలు తప్ప అత్తగారు మిగిలిన కోడళ్ళు కలిసి అందరూ కూడా కార్తీక మాసం రాగానే ప్రతిరోజు చక్కగా నదికి వెళ్ళడం, అక్కడ నది స్నానం చేయడం, కార్తీక దీపాలు వెలిగించడం, భగవత్ ఆరాధన చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉండేవారట. ఆఖరి కోడలు ఈ పుణ్యం దక్కకుండా ఉండాలని ఎప్పుడు కూడా ఆవిడని మాత్రం ఇంట్లోనే అంటిపెట్టి దీపారాధన చేయనివ్వకుండా ఇంటి పనులన్నీ కూడా అప్పచెప్పి వెళ్ళేవారు. అలాగే దీపారాధన చేయడానికి కావలసినటువంటి సామాగ్రి అందుబాటులో లేకుండా వాళ్ళు చేసే నదికి వెళ్ళిపోయేవారు. కానీ చిన్న కోళ్ళ మాత్రం చాలా మంచిది. అత్తయ్యకి ఎదురు అస్సలు మాట్లాడేది కాదు. దైవభక్తి కూడా చాలా ఎక్కువ. తనను మాత్రం ఎప్పుడూ వారితో నది స్థానాలకు తీసుకుని వెళ్ళేవారు కాదు. ఆలయానికి తీసుకుని వెళ్ళేవారు కాదు. ఆఖరి కోడలు మాత్రం అత్తగారు వాళ్ళకి తెలియకుండా వాళ్ళు నది స్నానాలు చేసి పూజ చేసి వచ్చేసరికి తన ఇంట్లో పని అంతా కూడా ముగించుకొని పూజ చేసుకునేది. వాళ్ళు అత్తయ్య ఎక్కడైతే కోపడతారన్న భయంతో ఆఖరి కోడలు భగవంతుడి మీద ఉన్న భక్తితో ప్రతిరోజు కూడా బావి దగ్గరే స్నానం చేస్తూ ఆ నీటిని నది స్నానంగా భావిస్తూ ఉండేది. ఇంటి దగ్గర పెరట్లో ఉన్నటువంటి పత్తి చెట్టు నుంచి పత్తి తీసి మజ్జిగ చిలికిన కవ్వానికి అంటి ఉన్నటువంటి వెన్న పూసి దానితో దీపారాధన చేసేది. దీపారాధన చేసి ఆ దీపాన్ని అత్తగారు చూడకుండా వెదురు బూటలో బొర్లించి ఉంచేదట. ఈవిడ చాలా శ్రద్ధగా 30 రోజులు కూడా చేస్తూ ఉండేది. ఆ కార్తీక మాసం 30 రోజులు పూర్తయిన తర్వాత రోజు దేవతాలోకం నుంచి దివ్యమైనటువంటి విమానం వచ్చి ఆఖరి కోడల్ని స్వర్గానికి తీసుకెళ్ళిపోతుందట. ఈ ఆఖరి కోడల పేరే పోలమ్మ. స్వర్గానికి వెళ్ళినటువంటి రోజు కనుక దీనిని పోలి స్వర్గమని పోలి పాడ్యమని పేర్లు వచ్చాయి. ఈ పోలమ్మను స్వర్గానికి తీసుకువెళ్తుంటే ఈ అత్తగారు మిగతా కోడళ్ళు అందరూ కూడా అడిగారట, ఈవిడ ఏమీ చేయలేదు కదా, అంతా కూడా చేసింది మేమే కదా, మరి మమ్మల్ని కాకుండా ఆవిడెందుకు తీసుకెళ్ళిపోతున్నారని అడిగారట. దానికి వాళ్ళు అన్నారు, మీరు చేసిన పూజలు భక్తి శ్రద్ధలతో చేయలేదు. ఇంకొకరికి పూజా ఫలితం దక్కకూడదనే స్వార్థంతో చేశారు. కాబట్టి ఇతరులకి పుణ్యం రాకూడదని గుణంతో చేశారు. కాబట్టి మీకు ఎవ్వరికి కూడా పుణ్యం రాలేదు. ఈవిడ కేవలం భక్తి మాత్రమే ప్రధానంగా ఉంది కాబట్టి దేవుడు పూజ చేసింది కాబట్టి ఈవిడనే మేము స్వర్గానికి తీసుకువెళుతున్నాము అని అన్నారట. ఎవరైతే భక్తితో పరమేశ్వరుని ఆరాధన చేస్తారో వారికి మాత్రమే మోక్షం కలుగుతుందని చెప్పడానికి ఈ పోలి స్వర్గం వ్రత కథ అన్నమాట మనకు ప్రధానంగా నిలబడుతుంది. ఇలా పోలీస్ వర్గం కథ పూర్తిగా చెప్పుకున్న తర్వాత ఆ అక్షింతలను తులసమ్మకు వేసి మీ యొక్క తల మీద వేసుకోవాలి. ఇలా భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజ చేసుకున్నట్లయితే ఆ పరమేశ్వరుడు మీ భక్తికి మెచ్చి మీకు మోక్షాన్ని కలిగింప చేస్తాడని పోలీస్ వర్గం కథను ఆధారంగా చేసుకొని మనం పోలి పాడ్యమి రోజు ఈ పూజను చేసుకుంటున్నాము.
కాబట్టి అందరూ భక్తి శ్రద్ధలతో ఆ పరమేశ్వరుని పూజించి ఆయన కరుణా కటాక్షాలు పొందుతాము. అయితే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.